ఇంటికి వచ్చారు మీరు ఇప్పుడు? మీరు దేనికి ఇంటికి వచ్చారు ఇప్పుడు? మీకు ఏమన్నా మెసేజ్ పెట్టలేదు నేను. ఈ రోజు మనం మన యువతను నిశ్శబ్దంగా నాశనం చేస్తున్న రెండు పెద్ద ముప్పులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మరియు ఫ్రాడ్ లోన్ యాప్స్ గురించి నిజాలు మాట్లాడబోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్లో వెళ్ళడానికి, సైబర్ క్రైమ్స్ పెరగడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్స్ మరియు ఫ్రాడ్ లోన్ యాప్స్. తీసుకోని అప్పు కోసం ఫోన్ చేసి బూతులు తిడుతున్నారా? మీ ఫోన్ కాంటాక్ట్స్ అందరికీ మార్ఫింగ్ ఫోటోలు పంపుతామని బెదిరిస్తున్నారా? లేక బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి రోడ్డున పడ్డారా? ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని లేదా మీ ఆత్మీయుల జీవితాన్ని కాపాడవచ్చు. ఈ రోజుల్లో వేల మందిని భయాందోళనకు గురి చేస్తున్న ఫేక్ లోన్ యాప్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వీటి నుండి చట్టపరంగా ఎలా బయటపడాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా లోన్ యాప్ల గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ లోన్ అని చెప్పి మీరు యాప్ డౌన్లోడ్ చేయగానే మీ కాంటాక్ట్స్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటారు. ఇచ్చేది 2000 కానీ వారం తిరిగేసరికి 5000 కట్టమంటారు. కట్టకపోతే మీ ఫోటోలను న్యూడ్గా మార్ఫింగ్ చేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్లో పంపుతారు. ఈ భయంతో చాలామంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఇక రెండోది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నాకు క్రికెట్ లేదా గేమ్స్ బాగా తెలుసు, నేను నాలెడ్జ్తో గెలుస్తానని. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఆల్గారిథమ్స్ ఎప్పుడూ యాప్దే పై చెయ్యిగా డిజైన్ అవుతాయి. మొదట్లో మిమ్మల్ని ఆకర్షించడానికి చిన్న చిన్న మొత్తాలు గెలిపిస్తారు. ఇది మీ మెదడులో డోపమైన్ విడుదల చేసి అలవాటుగా మారుస్తుంది. మొదట్లో చిన్న మొత్తంలో గెలిపించి ఆశ చూపుతారు. ఆ తరువాత లక్షలు పోగొట్టుకునేలా చేస్తారు. రికవరీ కోసం ఫేక్ లోన్ యాప్ల నుంచే రుణాలు తీసుకునేలా చేసి మిమ్మల్ని ఒక పెద్ద ఉచ్చులోకి లాగుతారు. మరి ఈ వేధింపులకు చెక్ పెట్టడం ఎలానో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఏజెంట్లు బెదిరించినంత మాత్రాన భయపడకండి. అలాగే భయపడి డబ్బులు పంపకండి. మీరు ఎంత పంపినా మళ్ళీ అడుగుతూనే ఉంటారు. పాయింట్ నెంబర్ 2, యాప్ పర్మిషన్స్ డిలీట్ చేయండి. ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవేట్లో పెట్టండి. పాయింట్ నెంబర్ 3, ఆర్బీఐ గుర్తింపు లేని ఏ యాప్ కూడా లీగల్ కాదు, కాబట్టి వాళ్ళు మీపై చట్టపరమైన చర్యలు తీసుకోలేరు. పాయింట్ నెంబర్ 4, వెంటనే మీ దగ్గర ఉన్న ఆధారాలతో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి, ఈజీగా వచ్చే డబ్బు ఎప్పుడూ నిలవదు. మీ నైపుణ్యం, మీ కష్టం మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి. లోన్ యాప్స్ వేధింపులకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. ఈ సమాచారాన్ని మీ ఒక్క స్నేహితుడి జీవితాన్ని కాపాడిన ఈ వీడియో చేసినందుకు సార్థకత లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.